మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా అంటూ ఇటీవల ఓ మహిళ వీడియోలో తెగ వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ అని నెటిజన్లు ఆప్యాయంగా పిలుచుకునే ఆ మహిళ ఫుడ్ వీడియోనే కనిపిస్తోంది. హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసే కుమారి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఆమె ఇంత ఫేమస్ ఎందుకు అయింది? కుమారి గారి వద్ద ఫుడ్ ధరలు ఎలా ఉంటాయి? ఆమె నెల సంపాదన ఎంత? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. ఎక్కడ ఏ ఫుడ్ స్టాల్ ఉన్నా సోషల్ మీడియా పుణ్యాన ఫుడ్ లవర్స్ కి ఇట్టే తెలిసిపోతుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ యూజర్లకు కుమారి పేరు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. నెటిజన్లంతా ఆమెను ఆప్యాయంగా కుమారి ఆంటీ అని పిలుస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రుచికరమైన వెజ్, నాన్ వెజ్ వంటకాలను అందిస్తూ మంచి పేరు సంపాదించారు. మొదట 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ప్రస్తుతం రోజుకు 100 కేజీల పైగానే అమ్ముడుపోయే స్థాయికి చేరింది. ఈ మధ్య కొందరు యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో పాటు సెలబ్రిటీలు కూడా ఆమె వద్ద భోజనం చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు. తక్కువ ధరలో క్వాలిటీ ఫుడ్ పెడుతుందని, టేస్ట్ బాగుంటుందని చెప్పడంతో ఒక్కొక్కరుగా కుమారి ఆంటీ బండి దగ్గరకు వెళ్లడం, వీడియోలు తీసి ఆన్లైన్ లో పెట్టడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత సెలబ్రిటీలు సైతం తమ వ్యూస్ ని పెంచుకోవడానికి ఆమెతో ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. అలా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆదాయం చెప్పడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఫుడ్ బిజినెస్ అంటే ఎంత వస్తుంది? మహా అయితే ఒక నెలకు ₹1,00,000 వస్తాయేమో అనుకుంటాం. కానీ కుమారి ఆంటీ నెల సంపాదన అక్షరాల 18 లక్షలు. ఏంటి జోకా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే రావడం లేదు అని వెటకారం చేయకండి. నిజంగా ఆమె రోజుకు 60,000 సంపాదిస్తుంది. అంటే నెలకు అక్షరాల 18 లక్షలు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. నాన్ వెజ్ లో 2 కర్రీలు తీసుకుంటే ప్లేటు ₹150, 3 తీసుకుంటే ₹200. అలా ఐటెంను బట్టి రేటు ఉంటుంది. రోజుకు 700 మంది తమ దగ్గర ఫుడ్ తింటారని, దాదాపు 600 మంది కస్టమర్స్ కు యావరేజ్ గా ₹100 లెక్కన వేసుకున్నా రోజుకు ₹60,000 వస్తాయని తెలిపింది. ఇక పెట్టుబడికి మినిమంలో మినిమం 10 నుంచి 12 లక్షల రూపాయలు పోయినా ₹6 లక్షల లాభం అన్నమాట. దీంతో చాలా మంది నెటిజన్లు ఆమెతో తమ జీవితాన్ని పోల్చుకుంటూ ఫన్నీగా కామెంట్స్, మీమ్స్ చేస్తున్నారు. ఇంత చదువు చదివి 20,000, 30,000కు పనిచేయడం కన్నా ఆమెలాగా ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవ్వొచ్చని పోస్టులు సరదాగా పెడుతున్నారు. కాగా ఇటీవలే యంగ్ హీరో సందీప్ కిషన్ వంటి సెలబ్రిటీలు కూడా ఆమె వద్ద భోజనం చేశారు. ఆయన నటించిన ఊరు పేరు భైరవకొన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్లు వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్తో కలిసి కుమారి ఆంటీ స్టాల్ వద్ద భోజనాన్ని ఆస్వాదించారు. సోషల్ మీడియాలో అత్యంత తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించిన కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ ను సందర్శించడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ ఏరియాలో జనసందోహం ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో కుమారి ఆంటీ నిర్వహిస్తున్న ఫుడ్ పాయింట్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు ఫుడ్ స్టాల్ ను అక్కడి నుంచి తొలగించాలని ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమెకు మద్దతు తెలిపే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఆ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ కు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.